వృషభ రాశి వారికి దేవుడు తన తీర్పును ఇచ్చేశాడు. మీకు సింహాసనం పైన కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. 2.5 సంవత్సరాలుగా వీరిని పట్టి పీడిస్తున్న దరిద్రం అంతా కూడా పోతుంది. వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, దేవుడు తన తీర్పును ఏ విధంగా ఇచ్చేశాడు, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం అనేది చాలా స్థిరంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే ఈ రోజు నుంచి కూడా పూర్తిగా మీ జీవితం అయితే మారిపోతుందండి. మీరు కలలన్నీ కూడా నెరవేరుతాయి. చిత్తశుద్ధితో చేసే పనులను పూర్తి చేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మనోధైర్యాన్ని అసలు కోల్పోరాదు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయాన్ని అసలు వృధా చేయనివ్వద్దు. ఆదిత్య హృదయం చదువుకోవాలి, మేలు జరుగుతుంది. ప్రారంభించబోయే పనులలో ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. ముఖ్యమైన విషయాల్లో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు అసలు దరి చేరవు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటిని అమలు చేయగలుగుతారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. విరోధులకు దూరంగా ఉండాలి. నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. మీ కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. గత 2.5 ఏళ్లుగా కూడా మీరు ఎటువంటి సమస్యలతో ఇబ్బందులు పడి ఉన్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా పూర్తి పరిష్కారం అయితే ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారని కూడా చెప్పడంలో సందేహం లేదు. వీరి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి ఉద్యోగస్తులకు ఈ సమయం శుభ ఫలితాలు అయితే రానున్నాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 10వ స్థానంలో సంచారం చేయడం కారణంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవచ్చు. అయితే శని మీనంలోకి ప్రవేశించడం కారణంగా ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు అనేకమైనటువంటి రంగాల్లో సానుకూల ఫలితాలు కూడా పొందుతారు. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. గురువు అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాలలో కష్టానికి తగిన ఫలితాలు రాబోతూ ఉన్నాయండి. అంతేకాదు గురువు మిథునంలోకి ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బుధుడి ప్రభావంతో డబ్బు కూడా ఆదా చేస్తారు. మే నెల వరకు కూడా ఈ రాశి నుండి కేతు 5వ స్థానంలో ఉంటాడు. ఈ కాలంలో మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కొన్ని అపార్థాలు కూడా మీకు సంభవించవచ్చు. వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే గురుడి అనుగ్రహంతో మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది. మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది ప్రేమికులకు చాలా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయి. మరొక వైపు కేతువు 4వ స్థానంలో, శనిదేవుడు 10వ స్థానం నుండి సంచారం చేయడం వలన ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా కలగవు. అయితే మీరు ప్రేమ పట్ల అంకిత భావంతో ఉండాల్సి ఉంటుంది. వీరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొత్త ఏడాది వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది. ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఈ కాలంలో కొన్ని రాజ్యయోగాలు కూడా ఏర్పడతాయి. వీటి ప్రభావంతో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలు కూడా పొందబోతూ ఉన్నారు. గురుడి ప్రభావంతో గురుడు 2025లో మిథునంలోకి ప్రవేశించడంతో వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ కాలంలో గురుడు ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా అడ్డంకులన్నీ తొలగిపోతాయి.
అవుతాయి. మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. వీరు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొత్త ఏడాది వ్యాపార రంగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. కొత్త ఏడాది ప్రారంభం నుండి మార్చి వరకు శనిదేవుడు కర్మస్థానంలో ఉంటాడు. ఇదే సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. మీ వ్యాపారం పుంజుకుంటుంది. మార్చి తర్వాత శనిదేవుడు 10వ స్థానంలోకి మారడంతో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఎదురవుతాయి. మీరు మంచి లాభాలు పొందే అవకాశం కూడా మీకు కనిపిస్తూ ఉంది. ఈ కొత్త ఏడాది వృషభ రాశి వారికి విద్యారంగంలో చాలా అనుకూలత కనిపిస్తుంది. మే మాసం తర్వాత గురుడి ప్రభావంతో విద్యార్థులు బాగా రాణిస్తారు. అంతేకాదు గురుడి ఈ రాశి నుండి 2వ స్థానంలో వెళ్ళడం ద్వారా సానుకూల స్థాయి శక్తులు ఇస్తుంది. మరింతగా పెంచుకోవచ్చు. విద్యాపరంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం మరింత మెరుగ్గా ఉండవచ్చు. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో కాస్తంత ప్రోత్సహిస్తారు. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల నుండి మంచి ఫలితాలు అనేవి సాధిస్తారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశివారి కోపం ఎంత త్వరగా వస్తుందో, వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశివారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండి పట్టుదలగా మారవచ్చు. దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. వృషభ రాశివారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిని చేయించుకునే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాలు వ్యాపారాల యందు వీరు చక్కగా రాణిస్తారు. ఏదైనా సరే కార్యక్రమంలో నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్రెందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించవచ్చు. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా కలవు. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణానికి కలవారుగా ఉంటారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువు నుండి, వారి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని వీరు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. చూశారు కదండి, వృషభ రాశిలో జన్మించిన వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో స్నేహితులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.